ఐశ్వర్యను బిడ్డను ఇద్దరిని తను కాపాడుతుంది. తన పేగును తెంచి వారసుని మనకు అప్పచెప్పుతోంది. చంద్రముఖి సరోగట్ మదర్. ఆ బిడ్డ భూమి మీదకి రాకముందే అమ్మకి శత్రువుగా మార్చాలనుకుంటున్నావా? ఈ నిజాన్ని ఇంకెవరికి తెలియనివ్వను బ్రో. ఆ గర్భశత్రువు గర్భంలో వంశోద్ధారకుడు పెరుగుతున్నాడు. నా ఐశ్వర్యను బ్రతికించుకోవడానికి. అప్పుడు నాకు వేరే దారి లేదు, టైం కూడా లేదు. రే, ఈ నిజాన్ని మాత్రం ఎప్పటికీ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. పుట్టే బిడ్డ నూరేళ్ళు క్షేమంగా ఉండాలంటే ఈ రహస్యం సమాధైపోవాలి. పార్వతి, నీకు కూడా చెప్తున్నాను. నాలోని దాచుకుంటాను పెద్దబాబు గారు. కాలమే నా బిడ్డకు అందరి ఆశీర్వాదం దక్కేలా చేస్తుందనుకుంటున్నాను. ఈ ఇంటికి వారసుడొచ్చే ముందు ఆ నీలాంబరి గడప దాటి వెళ్ళిపోవాలి. అంతా మంచి జరుగుతుంది పెద్దబాబు గారు. పైకి నవ్వుతా కనిపించే శనిబాబు గారి గుండెల్లో ఎంత బాధని బిగబట్టినారు. ఐశ్వర్య అమ్మాయి గారు అమ్మ కావాలంటూ కలలు కంట. ఇప్పుడు ఆ కళ తన కడుపులో పెరుగుతుంది అనుకుంటున్నారు. చంద్రముఖి పెళ్ళవ్వకుండానే అమ్మవుతుంది. అంత మంచి మనసున్న తనకు ఆ నీలాంబరి తోబుట్టు అయిందంటే బాధగా ఉన్నది. నేను చూడలేకపోయినా నాకు చాలా గర్వంగా ఉందిరా. ఐశ్వర్య, జాగ్రత్త. ఓకే బ్రో. పద పార్వతి. నీలాంబరిని నా పెద్ద కోడలిగా నేను స్వీకరిస్తూ జీవితాంతం నా కొడుకు మాట తప్పకుండా కలిసి కాపురం చేసేలా చూస్తాను. ఇది ఘట్టమనేని కుటుంబం చేస్తున్న ప్రమాణం. మాటిచ్చి తప్పు చేశాను. అఖిల, దేని గురించి బాధపడుతున్నావు? నీలాంబర్ని ఇంటి పెద్ద కోడల్ని చేస్తానని మాటిచ్చి పెద్దబాబు జీవితంలోకి తీసుకొచ్చి తప్పు చేశానండి. ఆ పరిస్థితుల్లో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే. కానీ మన మనిషిగా ఈ ఇంటికి తగ్గట్టుగా ఉండాల్సిన నీలాంబరి నిన్ను తప్పుదోవ పట్టించి తప్పు చేసింది. నువ్వు తప్పు చేసావని బాధపడకు. ఏది ఏమైనా ఈ కుటుంబం పెను ప్రమాదంలో పడిపోతుందేమోనని ఆందోళనగా ఉందండి. పెద్దబాబు జీవితంలో నుంచి నీలాంబరి తప్పుకోవాలి. ఉండే కొద్దీ సమస్యలు పెరిగి పెద్దవవుతున్నాయి. నిజమే అఖిల, నీలాంబరి పెదబాబు జీవితంలో ఉండకూడదు. అందుకే నీలాంబరికి ఈ ఇంటికి ఏ సంబంధం లేదని తెగదంపులు చేసుకోవాలి. నువ్విచ్చిన మాటను పక్కన పెడితే 10 నిమిషాల్లో ఈ ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. పార్వతి వల్ల ఘట్టమనేని వంశానికి చెడ్డ పేరొస్తుందనుకున్నాను. కానీ అంతకంటే ఎక్కువ నష్టం నీలాంబరి వల్ల జరుగుతుంది. మాట తప్పితే మర్చిపోయినట్టే.
నేను లేకపోయినా పర్వాలేదు కానీ నా కొడుకు జీవితం బాగుండాలి. అలా ఆలోచించు అఖిల. నీలాంబరి కథని ఎలా సమాప్తం చేయాలో నేను ఆలోచిస్తాను. ప్రాణ నష్టం జరగకుండా చేయండి. నీలాంబరి తను చేసిన తప్పుని ఒప్పుకుని తనకి తానుగా ఈ గడప దాటిపోవాలి. అప్పుడు నేనిచ్చిన మాట, తను చేసిన సంతకాలకి విలువ లేకుండా పోతుంది. నీలాంబరి కూడా మన జీవితాల నుండి కనుమరుగైపోతుంది. తర్వాత పెదబాబు పరిస్థితి ఏంటి అఖిల? పార్వతి స్థానమేంటో, పెదబాబుకి ఇంట్లో స్థానమేంటో ఆలోచించాల్సి వచ్చినప్పుడు అందరం ఒక నిర్ణయానికి వద్దామండి. ముందైతే నీలాంబరి ప్రస్తావన ఇంతటితో ఆగిపోవాలి. సాధ్యమైనంత త్వరగా ఇది జరిగిపోవాలి. లేదంటే మన ముందు గతం తప్ప ఇంకేది ఉండదండి. ఈ ఇంటి భవిష్యత్తుకు, ఈ ఇంటికొచ్చే వారసులకు ఏ ఆపద ఎదురవ్వకుండా ఉండాలంటే పట్టుకొని వేలాడుతున్న గబ్బిళాన్ని వెళ్ళగొట్టాలి. పాము చావకుండా, కర్ర విరక్కుండా దెబ్బ కొట్టాలండి. ఎందుకంటే నీలాంబర్ నంటి పెట్టుకున్న భవానీ నడ్డు పెట్టుకుని ఇంకో నాటకానికి తెర తీయకూడదు. భవానికి బుద్ధి రావాలని చూద్దాం అఖిల. లేదంటే తను కూడా ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఇద్దరు గడప దాటి వెళ్లిపోతారు. కడుపులో నుండి బయట ప్రపంచంలోకి రావడానికి మీకు 9 నెలల టైం ఉందిరా. నన్ను అమ్మా అని ఎప్పుడు పిలుస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మందులేసుకునే టైం అయింది. టైంకి వేసుకోవాలి కదా. బంగారం బంగారం రే మావా, డైరీ రా రా చూదురా. ఏంటి బంగారం, ఏముంది డైరీలో? మర్చిపోయావారా? మనకి బిడ్డ పుడితే కృష్ణ అని పేరు పెట్టుకోవాలనుకున్నాం. కానీ ఆ బిడ్డ కడుపులోనే కన్ను మూసి సంవత్సరం అయింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ జరగకూడదు. సరిగ్గా ఈరోజు గుండెలు పగిలేలా ఏడ్చాను. కానీ ఈరోజు మళ్ళీ నా కన్నయ్య, నా కృష్ణ కడుపులోకొచ్చాడు. పొట్ట మీద చేయి పెట్టుకుని నా కృష్ణయ్య మురళి ఊదుతున్నట్టు అనిపిస్తుంది. బిడ్డ మీద మమకారం పెంచుకున్న తల్లి ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందో నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది బంగారం. నీ కడుపులో ఏం లేదని ఎలా చెప్పగలను బంగారం? మహి, గోరింటాకు ఎర్రగా పండింది కదా. ఈసారి పండంటి బిడ్డ పుడతాడు.
అందులో ఏ అనుమానం లేదు కదా? లేదు లేదు బంగారు, నిన్ను అమ్మా అని పిలుస్తాడు. నువ్వు ఇంకే అనుమానాలు పెట్టుకోకు. కృష్ణ వచ్చి మా అమ్మని నా కోసం ఎన్నాళ్ళు ఎదురు చూసిందా అని బోసి నవ్వులు నవ్వుతాడు. నువ్వు కూడా ఏడుస్తున్నావేంట్రా? చిచ్చి, నేనెందుకు ఏడుస్తాను? ఇవి ఆనంద పుష్పాలు బంగారు. ఈ డైరీలో రాసుకున్న సంఘటనలు ఏవి బాధ పెట్టకూడదంటే మన కృష్ణ మన కళ్ళ ముందుకు రావాలి. వస్తాడు, నువ్వు అలా చూస్తూ ఉండు. క్యార్ క్యార్ మని ఏడుస్తాడు. వాణ్ణి జుట్టు పట్టుకుని పీకాలి. నువ్వెత్తుకుంటే నీ మీద చిచ్చిపోయాలి. యాకేంట్రా? నాకు కడుపు తెప్పించేటప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదే మరి? నా కన్నయ్య ఏం చేసినా భరించాలి, అర్థమైందా? లేదంటే ఇద్దరం కలిసి నేను చెడు కూడా ఆడుకుంటాం. వద్దు తల్లు, రాజీకి వస్తున్నాను. తల్లి కొడుకులు ఇద్దరు ఏకమైతే నాకు ఇంట్లో చోటు ఉండదు. సరే కానీ టాబ్లెట్లు వేసుకో. అక్కడ పెట్టావా? మెల్లగా. ఓకే, పడుకో బంగారం. పార్వతి, ఏమైంది? ఏం లేదు, పదండి. పార్వతి, ఏమైంది? పార్వతి, ఇప్పుడు ఓకే కదా? బంగారం, ఏమైంది? ఏమోరా, పార్వతి కళ్ళు తిరిగినట్టయి వామిటింగ్ చేసుకుంది. బుద్ధినా, ఒంట్లో బాలేదా? బానే ఉంది శనబాబు గారు. మరి ఎందుకు వామిట్ అయింది? మహి, నువ్వు ఆగు. పార్వతి చెప్పు. ఏమీ తినలేదు, తాగలేదు, అయినా సరే వాంతైందంటే ఇది అదే కదా? అదే అంటే ఏంటి? ముద్దపప్పు పార్వతి కూడా అయ్యి. ఇజ్ ఇట్ బుద్ధినా? కంగ్రాట్స్ బ్రో. వేర్ ఆర్ యు? నీ గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడున్నావు? అందుకేనా బావతో ఎడమొహం పెడమొహంగా ఉన్నావు? దొంగ, నాతో ఏం చెప్పలేదు చూడు. బంగారం, 9 నెలల్లో ఈ ఇంటికి ఇద్దరు వారసులు రాబోతున్నారు. మామ్, డాడ్, గుడ్ న్యూస్ విన్నారా? ఆంటీ, పార్వతి నెల తప్పింది. కంగ్రాట్స్ చెప్పండి ఆంటీ. చెప్పే ముందు అడగాల్సిన ప్రశ్నలున్నాయి ఐశ్వర్య. చెప్పు పార్వతి, వీళ్ళ ఆనందానికి కారణం అదేనా? నన్ను క్షమించండి అమ్మగారు. మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోనాను. మాట నిలబెట్టుకోలేక గర్భాన్ని నిలబెట్టుకుని వచ్చావా పార్వతి? పార్వతి, ఏం మాట ఇచ్చింది? ఏం మాట ఇచ్చావు పార్వతి?
మీరేమడిగారు మామ్? హ్యాపీగా ఉండాల్సిన సమయంలో ఈ క్వశ్చన్స్ ఏం డాడ్? వారసుడు వస్తున్నాడని మీరు సంతోషపడిపోతున్నారు చిన్నబాబు, కానీ పెదబాబుకి కంటి చూపు తెప్పిస్తానని చెప్పిన పార్వతి తిరిగి ఏం తీసుకొచ్చింది? ఆనందాన్ని కాదు, తన అవసరాన్ని. అయ్యగారు, అవును, మేము పండగలా సంబరం చేసుకోవాల్సిన విషయాన్ని నువ్వు గుండె పగిలేలా, బాధ మిగిలేలా చేశావు. ఎలాంటి పరిస్థితుల్లో ఇలా వివరణ అక్కర్లేదు. మేం చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మామ్, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు షాకింగ్ గా ఉంది. ఏ సంబంధం లేని ఒక రాక్షసి ఇంట్లోనే దిష్ట వేసినా వెళ్ళగొట్టకుండా రక్త సంబంధాన్ని అందిస్తున్న పార్వతి వదన్ను మీరు ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. దేవాకి కంటి చూపు తెప్పిస్తే దీన్ని తరిమేస్తామని తెలివిగా వైద్యం అందకుండా చేసి కాశ్మీరు చలిలో వెచ్చదనాన్ని కోరి తెచ్చుకొని ఇప్పుడు సింకులో వాంతులు చేసుకొని సెటిల్ అయిపోదామనుకుంటుందా? ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలిగా అలా చూస్తావేంటే? నీ ప్లాన్ ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ. పెళ్ళైన ఆడపిల్ల తల్లవడం ప్లాన్ అంటారా? నువ్వు దాన్ని వెనకేసుకురాక ఐశ్వర్య. ఘట్టమనేని యువరాజుని గుడ్డివాడిగా ఉంచి వైద్యం పేరుతో దూరంగా తీసుకెళ్లి దగ్గరయ్యి ఈ రకంగా దానికో స్థానాన్ని సంపాదించుకోవాలని చూసిందది. ఎంత నంగనాచివే నువ్వు! అఖిలక్క ముందు అమాయకురాల్లా ఉంటూ ఇప్పుడు అమ్మనయ్యాను, ఏం చేసుకుంటారో చేసుకోండని తలెగరేస్తావా? ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది నీకు ఆపర్షనే చేయించాలి. పిన్నే, ఇంకొకసారి అలా మాట్లాడావంటే పెద్దదానమని కూడా చూడను. మిస్టర్ మహేంద్ర, తమరు సీరియస్ అవ్వక ముందు సైలెంట్ అయిన అఖిలాంటిది సమాధానం చెప్పమని చెప్పండి. మామ్ నీకు ఆన్సర్ ఇవ్వడం ఏంటే? మతుందా లేదా నీకు? గొడవ పడుకు మహి, ఒక్క నిమిషం ఆగు. నీలాంబరి, ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చూడకు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానంటీ. అది కడుపు తెచ్చుకొని కళ్ళ ముందుకొస్తే కళ్ళు లేని మీ కొడుక్కి నేను ఏమి కానంటే నా గతేం కావాలి? వెళ్ళిపో ఇంటి నుంచి. ఏయ్, నన్ను వెళ్ళిపోమ్మని చెప్పడానికి నువ్వెవరివే? మీరు చెప్పండి ఆంటీ, నా స్థానం ఏంటి? ఇప్పుడు ఈ ఇంటికి నేను ఏమవుతాను?